భారత్ రైస్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. సో 25 రూపాయలకే కిలో బియ్యం అంటూ కూడా వార్త వస్తోంది. ఏమిటి అంటే ఈ భారత్ రైస్ అంటే ఏమిటి? ఎవరికి ఈ భారత్ రైస్ ఉద్దేశించింది? తర్వాత ఎక్కడ దొరుకుతుంది? అసలు ఈ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు భారత్ రైస్ అని ఒకటే కాదండి, భారత్ బ్రాండ్ తోటి మనకి నాఫెడ్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్, తర్వాత ఈ హకాభవన్లో ఉండే ఇది నేషనల్ వైడ్ గా ఈ 3 రకాల వస్తువులను మనం కొనుక్కోవచ్చు. బియ్యము, ఇందాక మీరు చెప్పినట్టు శనగపప్పు, గోధుమ పిండి. వీటిని ఒక 100 మొబైల్స్ వ్యాన్స్ ద్వారా రీసెంట్ గా నవంబర్ 6వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే ఒక రౌండ్ సరఫరా అయ్యింది ఇప్పటి వరకు. మనకి స్టాక్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అట్లా ఇది భారత్ బ్రాండ్ అనే పేరుతోటి గవర్నమెంట్ ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే మార్కెట్ లో ధరలు పెరుగుతూ ఉంటాయో ఆ వాటిని వీటిని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి పెట్టింది. ఈ ఫండ్ ద్వారా ఈ మార్కెటింగ్ ఫెడరేషన్, తర్వాత కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అని ఉంటుంది. దీని ద్వారా ఒక మొబైల్ వ్యాన్స్ పెట్టారు. తర్వాత కొన్ని అవుట్లెట్స్ కూడా త్వరలో ఓపెన్ చేస్తారు. తర్వాత వాళ్ళ మెంబర్ సొసైటీస్ ఉంటాయి, కొన్ని FPOs అని మనం వింటూ ఉంటాము, ఫార్మర్ ఫెడరేషన్స్. వీటన్నిటి ద్వారా వాటిని అమ్మటానికి ఒక ప్రయత్నాలు మొదలైనవి. దీంట్లో భాగంగా మొన్న 6వ నవంబర్ మొదటి రౌండ్ భారత్ బ్రాండ్ తోటి ఉన్న ఆటా అంటే గోధుమ పిండి మనకి ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ ద్వారా మనకి అందుబాటులోకి వచ్చింది. దాంతో పాటు శనగపప్పు కూడా 25 kgs బ్యాగ్ మనకి అమ్మటం జరిగింది. ఇది ఎవరంటే వాళ్ళు కొనుక్కోవచ్చు అండి, దాంట్లో ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. మీకు ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం. అంటే మళ్ళా ఎవరో కొన్ని బ్లాక్ చేయకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక చిన్న ఇది పెడతారు. దాంట్లో రేషన్ కార్డు ఉందా లేదా, లేకపోతే సబ్సిడైజ్డ్ ఇదేని కాకుండా వీళ్ళు జనరల్ గా కొంటూ ఉంటారు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా FCI నుంచి, కోఆపరేటివ్ ఫెడరేషన్స్ ద్వారా మార్కెట్ లో రైతుల దగ్గర నుంచి కొన్నదాన్ని సరసమైన ధరలకు మళ్ళా తిరిగి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్కసారి టెండర్లు వేసి అమ్ముతూ ఉంటారు చాలా మటుకు. అలా కాకుండా కన్స్యూమర్ కి కూడా డైరెక్ట్ గా రావాలి అని ఈ చిన్న ప్యాక్స్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీరు ఒకవేళ NCCF వాళ్ళ వెబ్సైట్ లో కానీ, నాఫెడ్ వెబ్సైట్ లో కానీ వెళ్తే వాళ్ళు టెండర్స్ ఇష్యూ చేస్తుంటారు. ఇప్పుడు FCI కొన్న వాటిని కూడా టెండర్స్ ద్వారానే మళ్ళీ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు రేషన్ షాప్స్ లో మనకి జాతీయ సరఫరా ఏదైతే ఉన్నాయో, నేషనల్ ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద మనం రేషన్ షాప్స్ లో దొరికేవి, అవి కూడా FCI ద్వారానే ప్రొక్యూర్ చేసిన బియ్యాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలానే వీటిని హోల్సేల్ లో జనరల్ గా అమ్ముతూ ఉంటారు ప్రైస్ స్టెబిలైజేషన్ కోసము. ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా ఈ మొబైల్ వ్యాన్స్, తర్వాత కొన్ని అవుట్లెట్స్ పెట్టి డైరెక్ట్ గా కన్స్యూమర్ కి, వినియోగదారుడికి డైరెక్ట్ గా వెళ్ళడానికి వీలుగా చిన్న ప్యాక్స్ చేసి అమ్ముతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా చిన్న ప్యాక్స్ చేయలేదు. పెద్ద ప్యాకెట్లు, పెద్ద బల్క్ బస్తాలు మాత్రం బల్క్ టెండర్స్ లో అమ్మటం జరిగేది. వీటి ద్వారా ప్రస్తుతము వాటిని భారత్ బ్రాండ్ అనే ఒక బ్రాండ్ తీసుకుని ఆ బ్రాండ్ ద్వారా మనకి గోధుమ పిండి, బియ్యము, శనగపప్పు ఈ 3 కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాజేష్ కుమార్, మీరు అన్నట్లు అంటే ఇది రేషన్ షాప్ లోనే లభిస్తుంది అని అనుకుంటున్నారు కొంతమంది, అలాగా? లేకపోతే బయట కిరాణా షాప్స్ లో? రేషన్ షాప్ తో సంబంధం లేదండి. రేషన్ షాప్ తోటి సంబంధం లేదు. మనకి వాళ్ళవి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని హాకా భవన్స్ అని వాళ్ళ అవుట్లెట్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి హైదరాబాద్ లో చూస్తే పబ్లిక్ గార్డెన్స్ ఎదుర్కొన్న హాకా భవన్ లో వాళ్ళ అవుట్లెట్ ఒకటి ఉంటుంది. ఈ నేషనల్ మార్కెట్ వాళ్ళది కానీ, అగ్రికల్చర్ కోఆపరేటివ్ వాళ్ళది కానీ, ఈ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా కేంద్రీయ భాండార్స్ అని ఉంటాయి కొన్ని, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అవుట్లెట్స్ అన్నమాట ఇవి. వీటిల్లో మనకి అందుబాటులో ఉంటాయి. జనరల్ గా ఇంతకు నేను చెప్పినట్టు ఇవి మార్కెట్ ద్వారా, వీటి ద్వారా హోల్సేల్ లో వాళ్ళు టెండర్స్ వేసి అమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు బయట మార్కెట్ లో ధరలు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ కానీ, కొన్ని స్టేట్ కంట్రోల్ ఉండే కొన్ని వాటిల్లో ధరలు మామూలుగా అన్సీజనల్ గా మనకి స్టాక్ లేనప్పుడు కానీ ధరలు పెరుగుతాయి అనుకున్నప్పుడు
వీటిని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు జనరల్ గా. ఓకే. అలా ఇంతకుముందు బల్క్ గా చేసేవాళ్ళు అప్పుడు హోల్సేల్ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ రిటైల్ ప్యాక్ చేసి అమ్మవలసి వచ్చేది. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నమెంటే చిన్న ప్యాక్స్ చేసుకొని 25 kgs బ్యాగ్స్, ఇప్పుడు శనగపప్పు కానీ ఇవి కానీ 25 kgs బ్యాగ్స్ అమ్మటం జరిగింది. ఇంతకు ముందు మనకి పేపర్ లో కూడా మనం న్యూస్ చదివి ఉంటాం. నవంబర్ టైంలో మనకి విస్తృతమైన ప్రచారం జరిగింది. ఆఫ్ కోర్స్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు కాదు కాబట్టి ఎక్కువ ప్రచారం మన న్యూస్ పేపర్స్ చేయవు ఇలాంటి విషయాలు. మనలాంటి ఛానల్స్ ఎవరన్నా చూపిస్తేనే వినియోగదారుడికి తెలిసేది. అవును. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.